వెల్కమ్ టు జయప్రసాద్ వ్లాగ్స్. ఇక టుడే వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడే పూజ కూడా కంప్లీట్ అయిందండి. టైం వచ్చి 5:45 అవుతుంది. మీకు పూజ కూడా చూపిస్తాను. ఇదండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను రోజు ఇలాగే చేసుకుంటానండి పూజ. అట్లా కాదు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మా వాడికి చెప్పడం రావట్లేదండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నైట్ డిన్నర్ కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఈ రోజు అయితే ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఆదిత్య నువ్వు చెప్పినాను హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. ఓకే నాన్న మీరు ఆడుకుంటా ఉండండి. ఓకే ఒక ఇద్దరు అయితే కామెంట్ చేశారండి మీ వాయిస్ క్లారిటీగా లేదు అనేసి. నేనైతే ఆ వీడియోస్ ముందు షూట్ చేశాను, వాయిస్ ఓవర్ తర్వాత ఇచ్చానండి. సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. వాయిస్ చాలా చిన్నగా వస్తుంది, ఎడిట్ చేసినా కూడా అలాగే వస్తుందండి. అందుకని మీకు అలా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం నుంచి బాగా ట్రై చేస్తానండి. అయితే ఉడకబెట్టేసుకున్నానండి. 6 eggs అయితే వేసాను. ఇప్పుడైతే ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో ఫస్ట్ మనము కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసుకున్నాం. ఫస్ట్ అయితే ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మా పిల్లలిద్దరూ ఒక్కొక్క ఎగ్ తినేసారండి. 4 మాత్రమే ఉన్నాయన్నమాట ఇప్పుడు వంట చేయడానికి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నామండి. మనమైతే బాగా ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడిందండి. మనము నెక్స్ట్ కర్రీ కూడా ఈ ఆయిల్లోనే చేసుకుంటాం కాబట్టి తిరగబాత సరిపోతుంది అనుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లో అంతా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే మా పెద్దవాడు కూడా అక్కడ వీడియో షూట్ చేస్తున్నాడు, మా దర్శి. హాయ్ గాయ్స్ అని చెప్తున్నాడు వాడు. కొద్దిసేపు అయితే వీటిని వేయించుకుందామండి. ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయండి. ఇంతవరకు అయితే చాలు, ఇంకా తీసేద్దాం మనం. నెక్స్ట్ అయితే ఇందులోనే కొంచెం సాజీరా వేసుకుందామండి. తర్వాత కొంచెం చెక్క, ఇది వచ్చేసి బ్లాక్ ఇలాచీ అండి, ఇది కూడా వేసుకుందాం. మామూలు ఇలాచీ, ఇంకా లవంగాలు అయితే వేసుకుందాం 2. తర్వాత వచ్చేసి బిర్యానీ లీవ్స్ కూడా వేసుకుందామండి. నెక్స్ట్ అయితే ఇది వేసుకున్నామండి. దీని పేరు అయితే నాకు తెలీదు, ఈ బిర్యానీస్లో కూడా యూజ్ చేస్తారు. నేనైతే ఇది రీసెంట్గా ఇండియా నుంచి వచ్చేటప్పుడు అయితే తెచ్చుకున్నాను. అసలు స్మెల్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇది వేసుకున్న తర్వాత. కానీ దీని నేమ్ అయితే నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఆనియన్స్ వేసుకుందాం. అది వేసిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్గా వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుందాం. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, త్వరగా ఎగుతాయి అన్నమాట. ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకుందామండి. ఇప్పుడు
కరివేపాకు అయితే పచ్చిదైనా వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి ఎండు కరివేపాకు అయితే వేసుకున్నాను. రైస్ అయితే పెట్టేసుకున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. మనం నెక్స్ట్ టమోటా పేస్ట్ అయితే చేసుకున్నానండి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను, వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. టమోటాస్ మరీ పండుగ లేవండి, కొంచెం దూరగా ఉన్నాయి, అందుకనేసి పేస్ట్ ఈ కలర్లో ఉంది. టమోటా పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే మనము ఫ్రై చేసుకుందామండి. ఫోన్ అయితే పొయ్యి దగ్గర పెట్టాను కదా, చాలా హీట్ అయిపోయింది అనమాట. మా పిల్లలు కూడా యూట్యూబర్స్ అయిపోయారండి. నేను అక్కడ వీడియో చేస్తుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా కారం వేసుకుందామండి. నేనైతే కారం ఎక్కువ వేయనండి, ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ స్పైసీగా ఉంటే తినరనమాట, అందుకే కొద్దిగానే వేసుకుంటాను. అందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం. నేనైతే ఇందులో చికెన్ కర్రీ మిక్స్ వేసుకుంటున్నానండి. చూడండి, చికెన్ కర్రీ మిక్స్, చికెన్ మసాలా లేదనమాట, అందుకనేసి ఇది వేసుకుంటున్నాను. మీరు చికెన్ మసాలా అయినా వేసుకోండి, లేకుంటే గరం మసాలా అయినా వేసుకోండి. కొద్దిగా అయితే వేసుకుందాం, కొద్దిగానే వేసుకోండి, ఇది మరి స్పైసీగా ఉంటుంది. తర్వాత బాగా కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులో కొన్ని లైట్గా వాటర్ పోసుకుందామండి. కొద్దిసేపు ఇది ఉడకనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ వేసేసుకుందామండి ఇందులో. ఇక మంట అయితే సిమ్లో పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడకనియండి. ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. మనం కొద్దిసేపు మూత పెట్టుకుందామండి. కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి. రైస్ అయితే అవుతుంది. ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మనము ఆఫ్ చేసే ముందు అయితే కొంచెం కసూరి మేతి అయితే వేసుకున్నాం, చాలా బాగుంటుందండి టేస్ట్, ఫ్లేవర్ కసూరి మేతి వేసుకుంటే. ఇదిగోండి, రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలు అయితే టీవీ స్టార్ట్ చేసేసారు. మా దర్శికి ఇంకా 4 డేసేనండి, తర్వాత స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మండే నుంచి స్కూల్. వంట చేయడం అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇంకా టైం వచ్చి 7 o'clock అవుతుంది అనమాట, 6:50 అయింది. ఇక మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట. మా ఆయన వచ్చిన తర్వాత తింటాను నేను, మా ఆయన. అంతలోపు మా పిల్లలకి అయితే పెట్టేస్తాను. మా పిల్లలకి 7:30, 8 లోపల అయితే ఫుడ్ పెడతానండి రోజు.
ఇదిగోండి ఇప్పుడే మా ఆయన అయితే వచ్చాడు. మా ఆయన వస్తూనే మా పిల్లలు ఏం తెచ్చావు డాడీ, ఏం తెచ్చావు డాడీ, రోజు ఇంతేనండి వాళ్ళు. ఇదిగోండి మా ఆయన అయితే తింటున్నాడు, పిల్లలకైతే పెట్టేశాను. ఇదిగోండి ఎగ్ కూర, ఇది వచ్చేసి గోంగూర చికెన్ పికిల్ అండి, నేనే చేశాను. దీని రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తానండి త్వరలోనే. బా ఎగ్ కర్రీ ఎట్లుంది? ఓకేనండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు నాన్న. తర్చి బాయ్ చెప్పు. బాయ్.